సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు క్రిప్టో ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలో సో ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపించబోతున్నా. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ అనేవి ఉన్నాయి. అసలు క్రిప్టో ట్రేడింగ్ అంటే ఏంది అండ్ ఏ ప్లాట్ఫామ్ లో చేసుకుంటే సేఫ్ గా ఉంటది, ఎందుకంటే 30% ట్యాక్స్ అండ్ పెనాల్టీస్ అవి కూడా ఉంటాయి కదా, రిస్క్ అనేది. సో అట్లా అవన్నీ రిస్క్ లేకుండా మనము ఎక్దమ్ లీగల్ గా ఏ ప్లాట్ఫామ్ లో చేసుకోవాలి అండ్ ఎలాంటి కాయిన్ లో చేసుకోవాలి, అసలు సోలానా అంటే ఏంది, ఇథేరియం, బిట్ కాయిన్ అంటే ఏంది అండ్ ఎట్లా బై చేయాలి, ఎట్లా సేల్ చేయాలి అండ్ లెవరేజ్ అంటే ఏంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అనేవి, చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క డౌట్ అనేది క్లియర్ అనేది అయిపోతుంది అండ్ మీకు క్రిప్టో ట్రేడింగ్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. సరేనా? సో వీడియోని అయితే కంప్లీట్ గా జాగ్రత్తగా అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ట్రేడర్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు మనము క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి కోసం సో నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో డెల్టా ఎక్స్చేంజ్ అనేది మన ఇండియన్ ప్లాట్ఫామ్. ఇది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి సో దీంట్లో మనము క్రిప్టో ట్రేడింగ్ అనేది చాలా సేఫ్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది FIU రిజిస్టర్డ్. సో మనము ఎలాంటి యాక్టివిటీ చేసినా సరే మన టోటల్ గా మన గవర్నమెంట్ కి అర్థమవుతుంది అండ్ దీంట్లో మన పాన్ కార్డ్ అన్ని ఇస్తాం కాబట్టి. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనము టోటల్ గా INR తోనే డిపాజిట్ అనేది చేస్తాం. అంటే ఫోన్ పే తోనే డైరెక్ట్ గా డిపాజిట్ చేయొచ్చు అండ్ విత్డ్రా కూడా డైరెక్ట్ గా మనకు INR లో అయితే వచ్చేస్తుంది అన్నట్టు. సో మనకు అదర్ ప్లాట్ఫామ్స్ ఎట్లా గైస్, లైక్ P2P చేయాల్సి అయితే వస్తుంది. ఫస్ట్ USDT పర్చేస్ చేయాలి, దాని తర్వాత లాంగ్ ప్రాసెస్ అనేది ఉంటది. సో దాంతో మన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అవి టోటల్ గా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉండవు అన్నట్టు. ఓకేనా? సో ఇది మేడ్ ఫర్ ఇండియా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది డెల్టా ఎక్స్చేంజ్ అనేది. ఇది కానీ కాయిన్ DCX మీరు దేంట్లో అయినా సరే చేసుకోవచ్చు. సరేనా? దీంతో మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. నేనైతే పర్సనల్ గా డెల్టా ఎక్స్చేంజ్ లోనే చేస్తుంటా. ఓకే. సో ఈ ప్లాట్ఫామ్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ నేను ఇచ్చిన లింక్ తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఏంటంటే 10% బ్రోకరేజ్ లో డిస్కౌంట్ కూడా చూడనీకైతే కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఇంకొక పెద్ద బెనిఫిట్ కూడా ఇస్తా. అదేందో మీకు వీడియో ఎండింగ్ లో అయితే చెప్తా అదేందో. సరేనా? ఏమి ఇవ్వబోతున్నా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇవ్వబోతున్నా, ఒకటి వాల్యుబుల్. ఓకేనా? అదేందో మీకు వీడియో ఎండింగ్ లో అయితే చెప్తా. సో వీడియోని అయితే చూస్తుండండి. సరేనా? సో ఇది మన డెల్టా ఎక్స్చేంజ్ కాబట్టి దీంట్లో మనము క్రిప్టో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ క్రిప్టో ట్రేడింగ్ అనేది గైస్ ఇక్కడ మనకు 24/7 నడుస్తూనే ఉంటది. 24 అవర్స్ నడుస్తూనే ఉంటది. మనకు సండే, సాటర్డే ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నా సరే అట్లా క్లోజింగ్ అనేది ఉండదు. ఎందుకంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ సాటర్డే, సండే మన ఫెస్టివల్స్ ఉన్నా సరే క్లోజ్ ఉంటది కదా. సో ఇక్కడ అలా అయితే ఉండదు. 24 అవర్స్ రన్ అయితేనే ఉంటది. సో మీరు ఇక్కడ ఏమన్నా జాబ్ ఎంప్లాయ్ ఏమన్నా వర్క్ చేసే వాళ్ళు ఉన్నా సరే మీకు నచ్చిన టైం, మీకు ఫ్రీ ఉన్న టైంలో మీరు ప్రాపర్ గా ఎనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. నేను ఎట్లా తీసుకోవాలో కూడా చెప్తా, ప్రాపర్ డిసిప్లిన్ తో పాటు. సరేనా? సో ఈ విధంగా అయితే మనము దీంట్లో సేఫ్ గా అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ట్రేడింగ్ చేయడానికి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఫండ్స్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోవచ్చు, ముందు యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ క్లిక్ చేసుకొని గైస్ మీరు ఈజీగా ఫండ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము మన UPI తోని యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. UPI చాలా సింపుల్ గా ఉంటది. UPI పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంతా టైప్ చేసేయండి. లైక్ ఇక్కడ మీరు ఒక 1000 అనుకుంటే 1000, 10,000 అనుకుంటే 10,000, మీ ఇష్టం. ఓకే. మీరు ఎంతతోనే స్టార్ట్ చేయాలనుకుంటే అంతా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు మీ UPI ఐడి అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇప్పటి వరకు యాడ్ చేసుకోకపోతే యాడ్ UPI ఐడి అని కూడా మీకు చూడని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకొని మీరు సింపుల్ గా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఇక్కడ పే పైన క్లిక్ చేసుకుంటే మీరు UPI ఇచ్చిన ఐడి అంటే ఫోన్ పే తీస్తారా, గూగుల్ పే తీస్తారా, దాంట్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతారు మీరు. సో డైరెక్ట్ గా మీరు సింపుల్ గా డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోగానే ఇక్కడ మీకు ఏంటంటే మీ ఫండ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఇక్కడ నేను చాలా యాడ్ చేస్తుంటా. డిపాజిట్ చూసుకోవచ్చు, 1 lakh డిపాజిట్ చేస్తూనే ఉంటా అన్నట్టు. ఇక్కడ 80,000, 1 lakh ఈ విధంగా డిపాజిట్ అనేది చేస్తూనే ఉంటా అన్నట్టు గైస్. దీంట్లో నేను మాక్సిమం ట్రేడ్స్ అనేవి చేస్తుంటా. ఓకే. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ హోమ్ పేజ్ కి అయితే వచ్చేస్తా. సో ఈ విధంగా మనం సింపుల్ గా అయితే మనీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు చూడనీకైతే కనిపిస్తాయి గైస్ మన పైసలు అయితే. ఓకేనా? మన దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నాయి ఏందనేది ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రేడింగ్ చేయడానికి కోసం చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ మార్కెట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసుకుంటే చూడండి గైస్, ఇక్కడ మనకు చాలా కాయిన్స్ అనేవి ఉంటాయి. మార్కెట్స్ అన్నట్టు ఇవన్నీ, లైక్ బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా, పర్పెచువల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అండ్ XAUT USDT గోల్డ్ టోకెన్, ప్యాక్స్ గోల్డ్ అని ఈ విధంగా చాలా ఉంటాయి చూడండి. ఇవన్నీ మనకు క్రిప్టో కాయిన్స్ అన్నట్టు గైస్.
సో ఇవన్నీ ఏ కాయిన్స్‌లో అయినా సరే మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు గైస్. సరేనా? మీ ఇష్టం దేంట్లో అయినా సరే చేయండి. బట్ నేను ఏం చెప్తా అంటే మీకు, మీరు స్టార్టింగ్ కాబట్టి మీరు డైరెక్ట్‌గా బిట్‌కాయిన్‌లో, ఇథీరియంలో స్టార్ట్ చేయకండి. ఎందుకంటే చాలా వాలటైల్‌గా ఉంటాయి. ప్లస్ దీంట్లో మనకు కొంచెం బ్రోకరేజ్ కూడా కొంచెం ఎక్కువ పోతదన్నట్టు. ఎందుకంటే పెద్ద కాయిన్ గదా! అందుకోసం మనం దీనితోని స్టార్ట్ జేయకుండా స్టార్టింగ్ మీరేందంటే లైక్ ఇట్లా సోల్‌లో గానీ, గోల్డ్ కాయిన్‌లో ఇలాంటి కాయిన్స్‌లో చేసుకోండి. నేను మాక్సిమం నా ఒపీనియన్ ఏందంటే నేను సోలానాలో ఎక్కువ చేస్తా అని, అంటే నేను దాంట్లో చేస్తా కాబట్టి చెప్తున్నా. మీ ఇష్టం, రికమెండేషన్ అనేది ఏం లేదు. మీ ఇష్టం వచ్చిన దాంట్లో చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సరేనా? బట్ నేను సోల్‌లో ఎక్కువ చేస్తా అని మీకు చెప్తున్నా. సోల్ కొంచెం మూవ్‌మెంట్ గూడా బావుంటదని. అది. దట్స్ ఇట్ గైస్. అంతేగాని రికమెండేషన్ ఏం లేదు. మీరు మీ ఇష్టం ఇంకా బిట్‌కాయిన్‌లో, ఇథీరియంలో దేంట్లైనా సరే చేసుకోవచ్చు. అన్నిట్లో సేమ్ ఉంటది గైస్ ప్రాసెస్. ఓకే. సో, ఈ విధంగా మనకు కాయిన్స్ అనేవి ఉంటాయి. సో, కాయిన్స్ ఉంటాయి గదా! దాని తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ పక్కన పైన మనకు ఫ్యూచర్స్ ఉంటది. ఆప్షన్స్ అనేది ఉంటది. ఇక్కడ మనం ఆప్షన్ ట్రేడింగ్ గూడా చేసుకోవచ్చు. బట్ నేను మీకు ఒకటే చెప్తా. మీరు స్టార్టింగ్‌లో అస్సలు ఆప్షన్స్‌లకైతే దిగకండి. ఎందుకంటే ఆప్షన్స్‌లో మనకు టైమ్ డికే, టీటా డికే గూడా ఉంటది. సో, దానివల్ల చాలా లాసెస్ అయితుంటాయి. దాని బదులు మనము ఫ్యూచర్స్‌లో చేసుకున్నామనుకోండి, ఫ్యూచర్స్‌లో మనకి ఎలాంటి టైమ్ డికే, థీటా డికే ఏముండదన్నట్టు. చాలా సింపుల్‌గా అయితే ఉంటది. మనం ఈరోజు తీసుకొని మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు చాలా మంచిగా. అండ్ లెవరేజ్ గూడా మనకు చాలా మంచి లెవరేజ్ అనేది చూడనీకి కనిపిస్తదిక్కడ. బిట్‌కాయిన్‌లో అయితే 200x, అదే మీకు సోల్‌లో గాని చిన్న ఈ వేరే కాయిన్స్‌లో ఏందంటే మీకు 100x వరకు దొరుకుతది. బట్ మనం అంతా గూడా తీసుకోవద్దు. లెవరేజ్. లెవరేజ్ అంటే ఏందో గూడా మీకు చెప్తా, డోంట్ వర్రీ గైస్. సరేనా? జస్ట్ మీరు ఫ్యూచర్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. ఫ్యూచర్ ట్రేడింగే చేసుకుంటే బెటర్‌గుంటది. సరేనా? సో, ఫ్యూచర్ పైన క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ మీరు ఏ కాయిన్‌లో అయితే ఇప్పుడు ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. లైక్ ఇప్పుడు నేను సోలానాలో చేయాలి అని అనుకుంటున్నా. సోల్ పైన క్లిక్ చేసుకుని ఇక్కడ. ఓకేనా? సోలానా పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే చార్ట్ అనేది వచ్చేస్తది గైస్. ఇక్కడ మీకు చాలా నంబర్స్ అనేవి చూడనీకి కనిపిస్తున్నాయి గదా! ఇవన్నీ చూసి ఏం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్‌గుంటది. సరేనా? జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనము ఇక్కడ చార్ట్స్‌నైతే చూసుకుందాం. మీకు చార్ట్స్‌నైతే చూపిస్తా. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు చార్ట్స్ పెద్దగా అయిపోతాయి. మీకు తెలిసిందే కదా! లైక్ మన ఇండియన్ మార్కెట్‌లో ఎట్లుంటాయో అదే విధంగా సేమ్ ఇదే విధంగా చార్ట్స్ అనేవి ఉంటాయి. సరేనా? సో, ఇక్కడ టైమ్ ఫ్రేమ్ ఆప్షన్స్ గూడా ఉంటాయి. దీనిపైన క్లిక్ చేసుకుంటే మీరు 1 మినిట్‌లో చేయాలనుకుంటే స్కాల్పింగ్ లాగా చేసుకోవచ్చు. బట్ 5 మినిట్‌లో గూడా చేసుకోవచ్చు. బట్ నేనేం జెప్తా అంటే మీరు ఒక బిగినర్ కాబట్టి మీరు 15 మినిట్ కన్నా కింద టైమ్ ఫ్రేమ్‌లో చేయకండి. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఏందంటే మనకు టైమ్ ఎక్కువ తీసుకుంటది. ఒక్కొక్క క్యాండిల్ 15 మినిట్ క్యాండిల్ కాబట్టి సో, మనకు ట్రాపింగ్ అనేది జరగదు. అండ్ మీరు ఓవర్ ట్రేడింగ్‌తోని గూడా కొంచెము సేఫ్‌గా అయితే ఉండొచ్చు. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ బట్టి మీరు చేసుకుంటే. ఓకే. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ బట్టి మీరు ఎనాలిసిస్ చేసుకొని చేయండి. సరేనా? సో, ఇప్పుడు నేనిక్కడ ఇది నా స్ట్రాటజీ గైస్ ఇక్కడ. బాసు, చాకు ఇది కనిపిస్తున్నాయి గదా! ఇవన్నీ ఈ లైన్స్ ఏవైతే డ్రా చేసినానో ఇది నా స్ట్రాటజీ. ఇది నేను నా ఫిబొనాచి స్ట్రాటజీ బట్టి నేను ఎంట్రీస్ అనేవి తీసుకుంటా. సరేనా? సో, ఫిబొనాచి స్ట్రాటజీ పైన నేను కంప్లీట్‌గా ఒక కోర్స్ అనేది లాంచ్ జేసిన. బట్ గైస్ మీ దగ్గర ₹1 కూడా చార్జ్ చెయ్య. ఓకేనా? మీకు ఇప్పటివరకు అన్నా గదా! ఇంతకుముందు నేను మీకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇస్తా అని. అదే గైస్ ఏందంటే ఆ కోర్స్ అనేది మీకు ఎక్దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ₹1 కూడా చార్జ్ చేయకుండా ₹0 ఇచ్చేస్తా. మీరు నా కోర్స్ నేర్చుకోవాలి, నా స్ట్రాటజీ మీరు గూడా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన మీదేదైతే స్ట్రాటజీ ఉంటదో ఆ స్ట్రాటజీ బట్టి మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇండికేటర్స్ ఆప్షన్స్ గూడా ఉంటాయి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ గాని, ఈఎంఏ గాని చాలా ఉంటాయి. ఇచిమోకు అని చాలా ఉంటాయి. సో, మీ ఏదైతే స్ట్రాటజీ ఉంటదో దాన్ని బట్టి గూడా చేసుకోవచ్చు. లేదు మీరు గూడా నాలాగా నా ఫిబొనాచి స్ట్రాటజీ నేర్చుకోవాలి అనుకుంటే నేను చెప్తున్నా గదా! ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఆ కోర్స్ అనేది ఇచ్చేస్తా. జస్ట్ మీరు ఏం జేయాలంటే ఈ డెల్టా ఎక్స్‌చేంజ్ ఏదైతే ప్లాట్‌ఫార్మ్ ఉందో దీని లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినా గదా! నేను ఇచ్చిన లింక్‌తోని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాంతోని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రోకరేజ్‌లో గూడా 10% డిస్కౌంట్ దొరుకుతది. అండ్ నా లింక్‌తోని చేసుకుంటే మీకు ఈ కోర్స్ గూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇచ్చేస్తా అంటున్నా. సరేనా? అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్‌గా అంటే మీ కేవైసీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డిస్క్రిప్షన్‌లో మీకు గూగుల్ ఫార్మ్ లింక్ ఉంటది. ఆ గూగుల్ ఫార్మ్‌లో జస్ట్ మీ నేమ్ అండ్ మీరు ఏ నంబర్‌తోనైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ నంబర్ అనేది దాంట్లో ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తే సో, మా టీమ్ చెక్ చేస్తాం మేము. ఓకేనా? మీరు కరెక్ట్‌గా మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అదే నంబర్‌కి వాట్సాప్‌లో కోర్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అయితే ఇచ్చేస్తా అన్నట్టు గైస్. సరేనా? సో, ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటది. ఓకే. సో, దాని తర్వాత మీరు సింపుల్‌గా ఏందంటే ఫిబొనాచి
కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత మీరు మంచి అయితే ఎనలైసిస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీరు నేర్చుకున్న తర్వాత నేను జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం డెమో లాగా చెప్తున్నా. ఇప్పుడు మీకు అనిపిస్తుంది మార్కెట్ ఇక్కడికెళ్ళి మనకు చూసుకోవచ్చు సపోర్ట్ తీసుకుందా, లైక్ ఇక్కడ నేను ఫిబ్ రిట్రేస్మెంట్ పెట్టుకుంటా, లో టు హై డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ నా గోల్డెన్ జోన్ లెవెల్ నుంచి పైకైతే వెళ్తుంది. అంటే ఇంకా పైకి వెళ్తది అని మీకు అనిపించింది అనుకోండి, లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా నేను ప్రాపర్ గా ఎనలైసిస్ ఏం చేయలే. ఎనలైసిస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాను నేను కూడా. జస్ట్ మీకు చెప్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీకు మార్కెట్ ఇక్కడికెళ్ళి ఇంకా పైకి వెళ్తది అని మీకు అనిపించింది అనుకోండి మీ స్ట్రాటజీ బట్టి. అప్పుడు మీరు ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి? ఒకవేళ మీకు ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అయిపోతది అని అనిపించింది అనుకోండి. అప్పుడు ఎంట్రీ అనేది ఎట్లా తీసుకోవాలి? అది అనేది చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు మార్కెట్ ఇక్కడికెళ్ళి పైకి వెళ్తది అని అనిపించింది అనుకోండి మన స్ట్రాటజీ బట్టి. మనము అప్పుడు బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ కూడా ఎట్లా తీసుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే దీన్ని మినిమైజ్ అనేది చేయండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు ఎంట్రీ తీసుకోవడానికైతే ఆప్షన్ ఉంటది. లైక్ ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తది అని అనిపించిందనుకోండి మనకు, సింపుల్‌గా మనము లాంగ్ పొజిషన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోవాలి. సరేనా? దాని తర్వాత ఇక్కడ లెవరేజ్ ఆప్షన్ అనేది ఉంటది. లెవరేజ్. ఇక్కడ మీకు 1x నుంచి తీసుకొని 100x వరకు లెవరేజ్ అనేది చూడనీకి కనిపిస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను 25x లేదా 35x ఒక హెల్తీ లెవరేజ్ అన్నట్టు. దీనికన్నా ఎక్కువ తీసుకోవద్దు. సరేనా? గుర్తుపెట్టుకోండి. 25x లెవరేజ్ పెట్టుకున్నా. ఇప్పుడు 25x లెవరేజ్ పెట్టుకున్నా కదా! సో 25x తోని నాకు యూజ్ ఏంది అని మీకు ఒక డౌట్ వస్తది. సింపుల్ గైస్ చూడండి. ఇక్కడ మీకు వైట్ చార్ట్‌లో చూపిస్తా. ఇప్పుడు లెవరేజ్ అంటే ఏందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం బ్రో మీ అకౌంట్‌లో ఒక ₹1000 ఉన్నాయి గైస్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? 25x లెవరేజ్ తీసుకుంటున్నారు. 25x తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఏమైతది? ఇంటూ 25 అయిపోతది. ఇంటూ 25 అంటే ఎంత? ఇది కాలిక్యులేట్ చేస్తే ఎంతొస్తది మనకు? 25,000 వస్తది. ఒకసారి కాలిక్యులేట్ చేసుకోండి మీరు కావాలంటే. 25 ఇంటూ 1000 చేస్తే 25,000 వస్తది. 25,000 వస్తది. సో దీంతోని ఏందంటే చూడండి 25,000 గదా! సో దీంతోని మనకేందంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ₹1000 జస్ట్. నేను 25x లెవరేజ్ తీసుకున్నా. తీసుకుంటే ఏమైతదంటే నాకు 25,000 ట్రేడ్ అంటే 25,000 తోని ఎన్నైతే క్వాంటిటీస్ వస్తాయో అంత క్వాంటిటీ జస్ట్ నేను ₹1000 తోనే తీసుకోగలుగుతా. అంటే ఒక విధంగా వాళ్ళు మనకు ఒక డిస్కౌంట్ లాగైతే ఇస్తారన్నట్టు గైస్ బ్రోకర్స్. ఏదైతే ఈ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళున్నారో మనకు ఒక డిస్కౌంట్ లాగా ఇస్తారు. వీళ్ళు మనకు 100x వరకు గూడా ఇస్తారు గైస్. 100x వరకు గూడా ఇస్తారు. సో 100x వస్తున్నది గదా! అని మీరు కక్కుర్తి పడి టోటల్‌గా 100x అనేది తీసుకోవద్దు. తీసుకుంటే ఏమైతదంటే మీకు లాస్ అయితే ఇప్పుడు 1000 ఇంటూ 100 చేసినామనుకోండి ఎంత? ₹1,00,000 అయిపోతది. 1,00,000 తోని ట్రేడ్ చేసినట్టు అయితది. మీకు ₹1,00,000 తోని ట్రేడ్ చేసి ఎంతైతే లాస్ అయితదో మీకు ₹1000 తోని కూడా అంతే లాస్ అయితూ ఉంటది. సో దాంతోని మీ అకౌంట్ అనేది టోటల్‌గా జీరో మొత్తం ఒకటే సెకండ్‌లో మీకు మొత్తం జీరో అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకోసమే ఎక్కువ లెవరేజ్ అనేది అస్సలు తీసుకోవద్దు. జస్ట్ నేను చెప్తా మాక్సిమం ఎక్కువ ఇది కూడా 25x కూడా చాలా ఎక్కువ అని చెప్తా నేను. అయినా సరే తీసుకోవాలనుకుంటే జస్ట్ మీరు 25xే తీసుకోండి. 25xే తీసుకోండి. సరేనా? 25xే తీసుకోండి. ఇంకా 10x, 15x తీసుకుంటే బెటరే. బట్ 25x కన్నా ఇంకా పైనైతే వెళ్ళకండి. సరేనా? ఒకవేళ వెళ్తే మీకు మీ ఇష్టం. మీరు స్కాల్పింగ్ చేస్తున్నారనుకుంటే మీరు తీసుకోవచ్చు. స్కాల్పింగ్‌లో ఎక్కువ లెవరేజ్ తీసుకొనే చేస్తారు. ఎందుకంటే స్కాల్పింగ్ అనేది చిన్న టైమ్ ఫ్రేమ్‌లో చేస్తాం కాబట్టి. ఓకే. బట్ లాస్ అయినా పెద్ద లాస్ అయితది. అందుకోసమే అదంతా వదిలేసి జస్ట్ మీరు 25xలోనే ఉండండి. బెటర్‌గా అయితే ఉంటది. సరేనా? సో, ఓకే. ఇక్కడ నేను 25x లెవరేజ్ అనేది తీసుకున్నా. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ ఉంటది. లిమిట్ ప్రైస్ అనేది ఉంటది. సరేనా? ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే ఏందంటే సింపుల్ గైస్. మార్కెట్ ప్రైస్ అంటే ఏందంటే ఇప్పుడు మార్కెట్‌లో ప్రైస్ ఎంత నడుస్తుంది? $73 ఇంతైతే నడుస్తుంది. 73.516 ఈ విధంగా మనకు నడుస్తుంది. సో, ఇక్కడ మీరు మార్కెట్ ప్రైస్‌తోనే ఎంట్రీ అనేది తీసుకున్నారనుకోండి, మీకు డైరెక్ట్‌గా మార్కెట్‌లో ఏదైతే ప్రైస్ నడుస్తుందో అదే ప్రైస్‌తోనే ఎంట్రీ అనేది అయిపోతది. ఒకవేళ మీరు లిమిట్ ప్రైస్‌తోని తీసుకోవాలి అనుకున్నారనుకోండి, లిమిట్ ప్రైస్ అంటే మీరు ఇష్టం వచ్చిన ప్రైస్ సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మార్కెట్ మనకి ఇక్కడ ఉంది గైస్. ఇగో ఈ పాయింట్ దగ్గర రన్ అయితుంది. బట్ మీరు ఈ పాయింట్ దగ్గర కాకుండా కొంచెం మార్కెట్ ఫాలింగ్ అయిన తర్వాత ఇగో ఈ పాయింట్ దగ్గర తీసుకోవాలి అనుకున్నారనుకోండి. సో, ఈ ఇది ఎంతైతే ఇది ఏదైతే ప్రైస్ ఉంటదో సో, ఈ ప్రైస్ దగ్గర మీరు ఈ ప్రైస్ యొక్క ఇగో ఇక్కడ మీరు ఈ విధంగా ఈ విధంగా హారిజాంటల్ లైన్ పెట్టేసుకొని లైక్ ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలనుకుంటే హారిజాంటల్ లైన్ పెట్టేస్తే దీని ప్రైస్ అనేది అంటే ఇది ఎక్కడైతే ఉందో ఈ పాయింట్ అదొచ్చేస్తది. సింపుల్‌గా ఇక్కడ మనము అంత ఇచ్చేస్తే లైక్ దిస్ ఇగో ఈ విధంగా నేను టైప్ చేసుకున్నాననుకోండి 72,000
6665 ఇక్కడ నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నా అనుకోండి. సో, మార్కెట్ ఈ పాయింట్‌కి వచ్చిన తర్వాత నా ట్రేడ్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అనేది అయితది. అప్పటి వరకు ఎగ్జిక్యూట్ అనేది గాదు. అంటే లిమిట్ ప్రైస్ అనేది ఎందుకంటే మీకేమైనా వర్క్స్ ఉంటాయి. మీరు కొంచెం బిజీగా ఉంటారు గదా! సో, వాళ్ళ కోసం లిమిట్ ప్రైస్ అనేది బెటర్‌గా ఉంటది. అండ్ లిమిట్ ప్రైస్‌తోని తీసుకుంటే మనకి ఇంకొక బెనిఫిట్ గూడా ఉంటది. అదేందంటే మనకు బ్రోకరేజ్‌లో గూడా కొంచెము డిస్కౌంట్ అనేది కనిపిస్తది. 50% అట్లా ఒక రూ. 1 కట్ అయితే ఇప్పుడు మార్కెట్ ప్రైస్‌తో మనకు రూ. 1 బ్రోకరేజ్ తగిలితే అదే లిమిట్ ప్రైస్‌తోని తీసుకుంటే ఒక జస్ట్ ఒక ఆటన తగులుతదనుకోండి. అర్థమైతుంది గదా! ఒక రూ. 10 మనకు మార్కెట్ ప్రైస్‌తోని బ్రోకరేజ్ తగిలితే మనకు లిమిట్ ప్రైస్‌తోని తీసుకుంటే జస్ట్ రూ. 5 బ్రోకరేజ్ అనేది కట్ అయితది. ఇదొక మనకు బెనిఫిట్ అనేది ఉంటది. సో, మీరు తీసుకుంటే లిమిట్‌తోనే తీసుకోండి బెటర్‌గా ఉంటది. మీ ఇష్టం లేదంటే ఎట్లైనా తీసుకోవచ్చు. సరేనా? దాని తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని లాట్స్ టైప్ జేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు 100 లాట్స్ అనుకుంటే 100 లేదంటే 50 లాట్స్ అనుకుంటే 50 ఆ విధంగా ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఫండ్స్ రిక్వైర్డ్‌లో మీకెంత ఫండ్స్ రిక్వైర్డ్ అయితున్నాయి అది గూడా చూడనీకైతే కనిపిస్తదన్నట్టు గైస్ ఇక్కడ. సరేనా? అది గూడా మనకిక్కడైతే చూడనీకి కనిపిస్తది. ఓకే. సో, దాన్ని బట్టి మీరిక్కడ లాట్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ లాట్స్ గూడా మీరు ఎంత పడితే అంత తీసుకోవద్దు. మీరు ప్రాపర్‌గా మీ రిస్క్‌ని కాలిక్యులేట్ చేసుకోండి. రిస్క్‌ని కాలిక్యులేట్ జేసుకోండి. ఎట్లా కాలిక్యులేట్ జేసుకోవాలంటే సింపుల్ గైస్. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను దీన్ని కట్ చేసేస్తా. దీన్ని గూడా తీసేస్తా. దీన్ని గూడా తీసేస్తా. ఓకే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటున్నా. బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ ఇగో ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది గదా! ఇక్కడ క్లిక్ చేసుకొని లాంగ్ పొజిషన్ పైన క్లిక్ చేసుకుంటా. ఇక్కడ నేను పెట్టేసుకుంటా దీన్ని. పెట్టుకొని నా స్టాప్ లాస్ ఎక్కడి వరకు పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ పెట్టేద్దాం. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ వరకు స్టాప్ లాస్ పెడదామని అనుకుంటున్నా. లైక్ ఈ పాయింట్ దాకా. మార్కెట్ ఒకవేళ ఇంతగనం పడిపోయిందనుకోండి. ఇక్కడొచ్చిన స్టాప్ లాస్ హిట్ కావాలి. దీనికన్నా ఎక్కువ లాస్ కావద్దని నేను ఇక్కడైతే పెట్టేసుకుంటా. ఓకే. దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ అయిపోయింది మనది. టార్గెట్ మీరు ఎంతన్నా తీసుకోవచ్చు. మీ ఇష్టం 1:3, 1:4 మీ స్ట్రాటజీ బట్టి మీరు తీసుకోవచ్చు. బట్ మనం ఏందంటే రిస్క్‌నే మనం మేనేజ్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ నా స్టాప్ లాస్ ఉంటది గైస్. ఇక్కడ నేను పెట్టుకోవాలి అనుకుంటున్నా ఇప్పుడు. ఓకే. సో, ఇక్కడి వరకు ఒకవేళ పడిపోతే నాకెంత లాస్ గావాలి? ఎగ్జాంపుల్ నేను ఒక రూ. 1000 లాస్ గావాలి. దానికన్నా ఎక్కువ లాస్ గావద్దు అని అనుకుంటున్నా. అంటే 1000 అంటే దగ్గర దగ్గర ఒక $10 అనుకుందాం. ఇక్కడ డాలర్స్‌లోనే ఉంటది కాబట్టి జస్ట్ $10 నాకు లాస్ గావాలి అని అనుకుంటున్నా. ఒకవేళ లాస్ అయితే దానికన్నా ఎక్కువ లాస్ గావద్దు. అప్పుడు మనము ఎన్ని లాట్స్ తీసుకుంటే మనకు $10 లాస్ వస్తదో అది మనకు చూపిస్తది. ఎట్లా చూపిస్తదంటే చూడండి. ఈ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేసుకొని సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అకౌంట్ సైజ్ అనేది ఇచ్చేయండి. అకౌంట్ సైజ్ అంటే మీ అకౌంట్‌లో ఎంతుందో అంత ఇచ్చేయండి. లైక్ ఎంతైనా ఇవ్వచ్చు నో ప్రాబ్లమ్. జస్ట్ 1000 పెట్టుకోండి బెటర్ అంతే. ఎంతన్నా ఉండని జస్ట్ రూ. 1000 పెట్టేసుకోండి ఇక్కడ. 1000 కన్నా ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ ఏసుకోవచ్చు. బట్ 1000 లోపే ఉన్నాయంటే జస్ట్ 1000 ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు రిస్క్ ఉందా? రిస్క్ దగ్గర మీరు ఎన్ని డాలర్స్ లాస్ అవ్వాలో చూసుకోండి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు చూడండి. ఇక్కడ మనకు పర్సెంటేజ్‌లో ఉంటది గైస్ ఇది. పర్సెంటేజ్ తీసేసి దీనిపైన పెట్టుకోండి. మార్కెట్ సోల్ దీనిపైన పెట్టుకొని ఇక్కడ రిస్క్ దగ్గర మీరు ఎన్ని డాలర్స్ లాస్ అవ్వాలనుకుంటున్నారో అంత ఇచ్చేయండి. లైక్ $10 లాస్ అనుకుంటే $10 ఇచ్చేసిన ఇక్కడ నేను. నాకు $10 దాకానే లాస్ కావాలి. దీనికన్నా ఎక్కువ లాస్ కావద్దు. సో, $10 ఇచ్చేసి ఓకే పైన క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకుంటే ఇక్కడ నాకు క్వాంటిటీ ఆప్షన్ అనేది వచ్చేస్తది. చూసుకోవచ్చు 13 క్వాంటిటీ తీసుకుంటే నాకు ఎగ్జాక్ట్‌లీ నాకు $10 లాస్ అయితది. ఒకవేళ ఇక్కడ వరకు ఫాలింగ్ అయిపోతే. అని ఈ విధంగా మనకు ప్రాపర్‌గా ఒక రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది వచ్చేస్తదన్నట్టు. అంటే నేను ఇక్కడ ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు? 13 లాట్స్ తీసుకోవచ్చు ఇప్పుడు. మినిమైజ్ చేసుకున్నా. ఇక్కడ నేను 13 లాట్స్ ఇచ్చేస్తా జస్ట్. ఓకే. 13 లాట్స్ అనేది ఇస్తున్నా. దాని తర్వాత ఇక్కడ మీరు బెస్ట్ బిడ్ ప్రైస్ పైన క్లిక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇదే పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలనుకుంటే బెస్ట్ బిడ్ ప్రైస్ లేదంటే మీరు పర్టిక్యులర్‌లీ మీరు ఒక ఎంట్రీ ప్రైస్ నేను చెప్పిన కదా! లిమిట్ ప్రైస్‌లో మీరు డిసైడ్ అయితే ప్రైస్ అనేది ఇక్కడే ఇవ్వచ్చు. బట్ నేను బెస్ట్ బిడ్ ప్రైస్‌తోనే తీసుకుంటున్నా ఇక్కడ. లిమిట్‌లోనే తీసుకుంటున్నా. బెస్ట్ బిడ్ ప్రైస్ అంటే ఒక మంచి ప్రైస్ డిసైడ్ చేసి ఆటోమేటిక్‌లీ మనకు మార్కెట్ అనేది ఇస్తదన్నట్టు. ఈ విధంగా. దాని తర్వాత సింపుల్ ఇక్కడ ఇగ టార్గెట్ స్టాప్ లాస్ గూడా పెట్టుకోవచ్చు. మనం ట్రేడ్ తర్వాత గూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ ఏం చేద్దాం? బై చేద్దాం. దీనికన్నా ముందు ఏం చేయండంటే ఇక్కడ స్కాల్పర్ యాక్టివేట్ అని ఉంది కదా! ఇక్కడ 15 మినిట్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని దీన్ని ఫస్ట్ డన్ చేసుకోండి. దీనిపైన ఇది చేసుకుంటే ఏందంటే మీకు ఒకవేళ 15 మినిట్ లోపే మీ ట్రేడ్ అనేది అయిపోయిందనుకోండి. మీరు స్టాప్ లాస్ గాని, టార్గెట్ గాని ఏదన్నా హిట్ అయిపోయిందనుకోండి. మీకు బ్రోకరేజ్ అనేది ఎక్కువ తగులుతది. ఇది గూడా మనకి ఇంకా మినిమైజ్ చేయడానికి ఒక ఆప్షన్ అనేది ఉందన్నట్టు బ్రోకరేజ్‌లో. అంటే మనకు ఓన్లీ ఓపెన్ ఆర్డర్‌కే ఉంటది. క్లోజ్ ఆర్డర్‌కనేది బ్రోకరేజ్ అనేది తగలదు. ఒకవేళ 15 మినిట్ లోపే అయితే. 15 మినిట్ కన్నా ఎక్కువ అయిపోయిందనుకోండి ట్రేడ్
అప్పుడు మీకు 2 ఆర్డర్స్ కి తగులుతాయి. బట్ ఒకవేళ అయితే బెటరే కదా మనకు, అందుకోసమే యాక్టివేట్ చేసుకున్నదే బెటర్. బెటర్ గైస్. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి బెస్ట్ బిడ్ ప్రైస్ పైన క్లిక్ చేసుకొని సింపుల్ గా లాంగ్ పైన క్లిక్ చేసేస్తాను నేను. క్లిక్ చేసేస్తే చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకు ఒక లిమిట్ ఆర్డర్ అనేది ఇక్కడైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ ఇగో టచ్ అయిపోయిందా, ఎగ్జాక్ట్లీ దీనికి టచ్ అవ్వగానే నాకు నా ట్రేడ్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అనేది అయింది గైస్ ఇక్కడ 13 లాట్స్ తోని. ఓకే. 13 లాట్స్ తోని చూసుకోవచ్చు మన ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. ఎగ్జిక్యూట్ అవ్వంగానే ఇగో ఇక్కడ జస్ట్ ఇగో ఇక్కడ కనిపిస్తుందా టీపీఎస్ఎల్, దీనికి ఈ విధంగా మనము కిందికి పైనకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రాగ్ చేసి మనము స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ $10 వచ్చింది చూడండి. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకున్నాం. $10 రావాలంటే ఇగో ఇక్కడ వరకు నాకు ఎగ్జాక్ట్లీ 13 క్వాంటిటీ తీసుకుంటే $10 అనేవి లాస్ చూడనికే కనిపిస్తుంది. కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా ప్రాపర్ గా వచ్చేస్తుంది. చూసుకోవచ్చు $10 మనకు స్టాప్ లాస్ వచ్చేసింది. అదే టార్గెట్ వచ్చేసి ఇగో ఇక్కడ వరకు పెట్టుకోవాలనుకుంటే టార్గెట్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు మీరు. $30 టార్గెట్ 1:3 లాగా లైక్ దిస్, ఈ విధంగా. అర్థమవుతుంది కదా గైస్. ఈ విధంగా మనము ప్రాపర్ గా ఒక స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రేడ్లకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే సింపుల్ ఇక్కడ క్రాస్ సింబల్ కనిపిస్తుందా, క్లోజ్ పైన క్లిక్ చేసుకొని మార్కెట్ క్లోజ్ పైన క్లిక్ చేసుకుంటే మీ ట్రేడ్ వచ్చేసి మీరు మధ్యలోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోవచ్చు గైస్. ఇదే విధంగా ఒకవేళ మీకు మార్కెట్ ఫాలింగ్ అవుతుంది అని అనిపించింది అనుకోండి, మీ స్ట్రాటజీ బట్టి ఫాలింగ్ అవుతుంది అని అనిపించింది అనుకోండి, అప్పుడు ఎట్లా ఎంట్రీ తీసుకోవాలంటే సేమ్ ఇదే విధంగా ఉంటది. ఇప్పటిదాకా మనం లాంగ్ సైడ్ తీసుకున్నామా, ఇప్పుడు మనము షార్ట్ అనేది చేస్తాం. సింపుల్. అదే విధంగా లెవరేజ్ అనేది తీసుకుంటాం ఎంత కావాలంతా. దాని తర్వాత అగైన్ సేమ్ ఇదే విధంగా మనము ప్రాపర్ గా లాట్ సైజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం మన రిస్క్ బట్టి. దాని తర్వాత ఇక్కడ బెస్ట్ బిడ్ ప్రైస్ పైన క్లిక్ చేసుకొని సింపుల్ గా షార్ట్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఒక సేల్ సైడ్ కూడా ఎంట్రీ అనేది ఇదే విధంగా ప్లేస్ అనేది అవుతుంది గైస్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనము ప్రాపర్ గా క్రిప్టో ట్రేడింగ్ అనేది ప్రాపర్ గా బై సేల్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఒక ట్యుటోరియల్ లాగా అయితే చూపించిన, నా తరపు నుండి మీకు రికమెండేషన్ అనేది లేదు గైస్. సరేనా. నా పని ఏంటంటే మీకు ఒక ప్రాపర్ గా మంచిగా గైడెన్స్ ఇవ్వడమే నా పని. ఓకే. మీ పని ఏంటంటే మీరు ప్రాపర్ గా రిస్క్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి అండ్ ఒక మంచి స్ట్రాటజీని నేర్చుకోండి. చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి మనకు మార్కెట్ లో, మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ అని, బొలింజర్ బ్యాండ్స్ అని, ఇచ్చిమోకు అని, ఈఎంఏ అని చాలా ఉన్నాయి. మీకు ఏదైతే మీ ఫేవరెట్ స్ట్రాటజీ ఉంటుందో, మీకు దేంట్లో అయితే ఎక్కువ గ్రిప్ ఉంటుందో ఆ స్ట్రాటజీ బట్టి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు నా స్ట్రాటజీ నేర్చుకోవాలి అనుకున్నారనుకోండి, నాదేంటంటే నేను టోటల్ గా ఫిబొనాచి స్ట్రాటజీ అన్నట్టు గైస్ నాది. ఆ స్ట్రాటజీ నేర్చుకోవాలనుకుంటే చెప్పినా కదా, నేను కోర్స్ అనేది లాంచ్ చేసిన. బట్ ఆ కోర్స్ అనేది మీకు ఎక్దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇచ్చేస్తా. జస్ట్ మీరు ఏం చేయండి అంటే డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని గూగుల్ ఫామ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన. ఆ గూగుల్ ఫామ్ లో మీ నేమ్ అండ్ మీరు ఏ నెంబర్ తోనైతే డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. అదే నెంబర్ కి నేను ఆ కోర్స్ అనేది మీకు సెండ్ అనేది చేసేస్తాను అన్నట్టుగా వాట్సాప్ లో సెండ్ చేసేస్తా. దట్స్ ఇట్. సరేనా. సింపుల్ ఉంటుంది ప్రాసెస్. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా గైస్. మీకు చాలా ఎగ్జామ్ ప్రాక్టికల్ గా పిన్ ఏమంటారు మొత్తం స్టెప్ బై స్టెప్, పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన గైస్. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.